సాధ్యం కాని అమరావతికి మావిగన్ పేరుతో వైఎస్ జగన్ సూచించిన ప్రత్యామ్నాయ మార్గంపై రాష్ట్రంలో లోతుగా చర్చ జరుగుతోందని, దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే శిఖండి లాంటి ఏబీఆర్ రాధాకృష్ణను రంగంలోకి దించి చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాడని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. జర్నలిజం ముసుగులో అక్షర వ్యభిచారం చేస్తూ చంద్రబాబుకి బ్రోకరిజం చేస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ ఇంకోసారి నోరు జారితే నాలుక కోసి ఉప్పు కారం పెట్టి ఊరగాయ పెట్టడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ఒళ్ళు కొవ్వెక్కి కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్న రాధాకృష్ణ భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవడం ఖాయమని ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. పచ్చ మీడియా జర్నలిజం దీని ద్వారా ఈ మావిగాని యొక్క ప్రతిపాదన అంతరించిపోవాలని చెప్పే ప్రయత్నం చేయడం, ఇది కుదరలే. 2-3 రోజుల్లో అవన్నీ కూడా పటాపంచలైపోయి ప్రజల హృదయాలలో ఇది ఒక మంచి అభిప్రాయంగా నాటుకుపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇక ఆయన దగ్గర ఉండే బ్రహ్మాస్త్రం డైవర్ట్ పాలిటిక్స్, సబ్జెక్ట్ అంశాన్ని పక్కదోవ పట్టడం. ఆ పక్కదోవ పట్టేయాలన్నప్పుడు భీష్ముని చంపడానికి శిఖండి ఏ విధంగా ఉపయోగపడినాడో